గనా మూవీ చూసాం. గనా సూపర్గా ఉందండి. యాక్షన్ హీరో మొత్తం అసలు ఫైటింగ్ దింపేసిండు. మొత్తం ఫైటింగ్తో అదర్స్ అంటే నార్మల్గా కొత్త మూవీస్ ఫైటింగ్ అంత బాగుంటుంది అని అనుకున్నాం, కానీ ఫైటింగ్ సూపర్. అసలు ఫైటింగ్ కోసమే సినిమా చూడాలి. అండ్ కంటెంట్ కూడా చాలా బాగుంది. యాక్టర్స్ మొత్తం ఇందులో జబర్దస్త్ యాక్టర్స్ కావచ్చు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, అందరు బాగా చేశారు. స్టోరీ కూడా చాలా బాగుంది. సాంగ్ కూడా అదర్స్ అండి. మొత్తం వైజాగ్లో సూపర్గా చూపించేశారు. ముఖ్యంగా ఏంటి స్మగ్లింగ్ అది దాని గురించి బాగా చెప్పారు. ఇట్లాంటివి జరగద్దు ఇక్కడ వైజాగ్లో, మొత్తం రిమూవ్ చేయడం ఇట్లాంటివి బాగుంది. సూపర్ అన్న. గనా మూవీ ఇప్పుడే చూడడం జరిగిందన్న. విజయ్ కృష్ణ గారు అసలు ఆయన డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఆయన యాక్టింగ్ అయినా సరే, హీరోగా ఆయననే చేసి డైరెక్షన్ ఆయనే చేసింది కాబట్టి నేను చెప్తున్నా, అన్ని కలుపుకొని అన్ని నిత్యం వేసుకొని చేసిన ఒక విధంగా చెప్పాలంటే ఒక పోక్రి, ఒక బిజినెస్ మ్యాన్ చూసినట్టు అనిపించింది నాకైతే. ఆయన యాక్టింగ్ అయినా సరే, ఫైట్స్ అయినా సరే, సినిమాటోగ్రఫీ మెయిన్ థింగ్. సన్నీ గారు హ్యాట్స్ ఆఫ్ సార్ మీ సినిమాటోగ్రఫీ గురించి. ఇంకా చిన్ని కృష్ణ గారు అసలు మీ మ్యూజిక్ మాత్రము ఒక లెవెల్, అంటే మన మూవీకి అనేది ప్రాణమానికి పోసింది అనుకోవాలి. ఓవరాల్గా నాకు ఫైట్స్, మళ్ళీ ఫస్ట్ సాంగ్ గన మూవీ అయితే సాంగ్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. హీరో గారు ఇంకా నెక్స్ట్ ఇంకా పార్ట్ 2 ఉంది అంటున్నారు. ఆ పార్ట్ కూడా చూడాలనిపిస్తుంది. నాకైతే మస్తు నచ్చింది మూవీ అయితే. నాకు మెయిన్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరో ఆయననే చూడడం వల్ల ఇంకా ఏమంటారు ఇంట్రెస్ట్ అనేది ఇంకా నాకు బాగా పెరిగింది. ఎందుకంటే ఆయన చేయడం నాకు అంటే ఒక విధంగా డైరెక్టర్ చెప్తే హీరో గారు చేస్తారు, కానీ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ అయినాయి కాబట్టి నాకు మూవీ మాత్రం చాలా నచ్చింది. అంటే ఒక బిజినెస్ మ్యాన్, ఒక పోక్రీ మూవీ చూసినట్టు అనిపించింది. పార్ట్ 2 ఉందని కన్ఫర్మ్ చేశారు, కానీ నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏమనిపించింది అంటే ఒక కొత్త హీరో ఇంత మంచి చేసిండు అని చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ అనిపించింది. మూవీ థియేటర్కి వెళ్ళి బయటికి రాగానే మూవీ కంపల్సరీ అందరు థియేటర్లో వాచ్ చేయాలి. గనా మంచి మూవీ, ఒకసారి వాచ్ చేయాలి కూడా. అని ఒక 4 years ముందు ఒక మూవీ వచ్చిందన్న, ఆ మూవీకి ఈ మూవీ కంపేర్ చేస్తే దీంట్లో ఇంకా వేరే లెవెల్ ఉంది. హీరో గారు యాక్టింగ్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఇద్దరు హీరోయిన్స్ తోటి మళ్ళీ ఏమంటారు లవ్ స్టోరీస్ అయినా సరే, క్రైమ్ స్టోరీ అయినా సరే, మన ఫైట్స్ అయినా సరే, మళ్ళీ లాస్ట్కి రివీల్ అవుతుంది ఒక ట్విస్ట్, అది వేరే లెవెల్. అసలు మూవీ గన మాత్రం అసలు మామూలుగా లేదు. ఒక్కసారి గనా సినిమా చూడండి. మీరు ఒక బిజినెస్ మ్యాన్, ఒక పోక్రీ ఇవన్నీ చూసిన అనుభూతి పొందుతారు మీరు. కంపల్సరీ గనా మూవీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటారు. హీరో కాకినాడ పవర్ చూపించినాడు. హీరో డైరెక్టర్ ఆయనే అంట, నెక్స్ట్ జనరేషన్లో నేర్పించినాడు. సినిమా మాత్రం ఇట్ అయిపోయింది అనుకో. ఇప్పుడే గనా మూవీ చూసిన భయ్యా, సూపర్ ఎక్సలెంట్ భయ్యా. మూవీలో వచ్చేసి ఒక గ్యాంగ్స్టర్గా హీరో ఎదగడానికి ఎదిగే క్రమంలో ఇద్దరు హీరోయిన్లతోని ఒక లవ్ స్టోరీ అయితే, సాంగ్స్ అయితే ఎక్సలెంట్ భయ్యా, సూపర్. గానా 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 టైటిల్ సాంగ్ అయితే ఎక్కడ చూసినా ప్రేక్షకులు అదే సాంగ్స్ వింటారు భయ్యా. ఎక్సలెంట్ డైరెక్షన్ అయితే, మీ ఎడిటింగ్, ప్రతి సూపర్ ఉంది భయ్యా. ఈ సినిమా మరో పోకిరి, మరో బిజినెస్ మ్యాన్ రేంజ్లో, పోకిరిలో ఎలాగైతే ఆ రేంజ్ ఉంటుందో, ఒక బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక పోలీస్ ఆఫీస్ క్యారెక్టర్ ఎలా ఒక సక్సెస్ఫుల్గా చేస్తాడో ఇందులో హీరో ఎక్సలెంట్ భయ్యా, సూపర్ చేసిండు. యాక్టింగ్ అన్ని వాల్యూస్. మ్యూజిక్ అయితే భయ్యా, ఫ్రేమింగ్, ఫోటోగ్రఫీ ఎక్సలెంట్. ఆ కెమెరామెన్ అసలు మనకు ఒక ఫారిన్ లొకేషన్లోగా రేంజ్లో ఉండే ఒక పెద్ద సినిమాకు ఎంత రేంజ్, నీట్నెస్, క్వాలిటీతో తీస్తాడో ఆ రేంజ్లో తీసాడు భయ్యా. సాంగ్స్ అయితే నా పర్సనల్గా పిచ్చగా నచ్చినాయి భయ్యా. గానా 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 అదొకటి రొమాంటిక్ సాంగ్, ఫస్ట్ హీరోయిన్తో, రెండో హీరోయిన్తో, ప్రతిదీ సూపర్ ప్రజెంటేషన్. హీరో మంచి సక్సెస్ఫుల్, మంచి గొప్ప స్థాయికి ఎదుగుతాడు. ఈ సినిమా తర్వాత మన గన్నా హీరోకు వరుస పెట్టి క్యూలు కడతాయి సినిమాలు. సూపర్ ఉంది భయ్యా. మన తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త యువ రక్తం, కొత్త టాలెంట్ మన తెలుగు ఇండస్ట్రీకి హీరోతో పరిచయం కాబోతుంది. దీని తర్వాత కూడా అయితే ఇండస్ట్రీకి మన ఇప్పుడు రీసెంట్గానే ఆర్ఆర్ మూవీ ఎలాగైతే ఆస్కార్ రేంజ్లో వెళ్ళిందో, ఇండియాలో తెలుగు మూవీ ఆ రేంజ్కి ఎదగడానికి ఒక న్యూ రక్తం, కొత్త ఉత్సాహంతో, కొత్త కాన్సెప్ట్లతోని గ్రేట్ సినిమాలు తీస్తారు భయ్యా. గ్రేట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ దిస్ మూవీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. సినిమా చాలా బాగుంది. చాలా అంటే ఫస్ట్ విలన్గా ఎంటర్ అయ్యి తర్వాత పోలీస్ ఆఫీసర్గా చూపించారు. చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ చనిపోయింది, అప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా ఎక్సలెంట్గా ఉంది సినిమా. సాంగ్స్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా సూపర్గా ఉంది. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. డోంట్ మిస్ ఇట్. మూవీ మాత్రం ఫ్యామిలీతో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సార్. గనా మూవీ చూసిన నార్మల్గా అయితే నేను బయట పోస్టర్లు అవి చూసినప్పుడు యావరేజ్ ఉంటుంది అది అనుకున్నా, అని సినిమా అయితే హిట్ అయితే అన్న పక్క. అదైతే చూడనికైనా హీరో యాక్టింగ్, ఈ విలన్ అంట హీరో వాళ్ళందరూ యాక్టింగ్ అయితే వేరే ఉందన్న. హీరో అయితే సాంగ్స్ ఇక చెప్పలేమన్నా, కొత్త పాట ఉంది, మంచిగా ఒక ఫీల్ తెప్పించింది అన్న. 2 పాటలు తిన్నా నేను.
మధ్యలో వచ్చిన 2 పాటలు నా ఫీల్ అయితే మస్తు ఉందన్న. సాంగ్ అయితే వేరే ఉందన్న. సినిమా అయితే అన్న ఫైట్స్ అసలు హీరో మొత్తం సినిమా మొత్తం ఉందే ఫైట్ గురించి కదా అన్న. మొత్తం మాస్, మొత్తం హీరో మాస్, ఆ బాడీ జిమ్ బాడీ మొత్తం హీరో అయితే వేరే ఉండన్న. ఫైటింగ్ కానీ ఏదున్నా అని. బ్లాక్ బాస్టర్ మూవీ అండి, చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ప్లస్ మాసు. దీంట్లో హీరో మాత్రం భలే చూపించాడండి, మాసు మాత్రం అరిపించాడండి. ఇంకోటి ఏంటంటే మన ఫైట్ సీన్ చాలా బాగున్నాయి. ఫైట్ సీన్ మెచ్చుకోవాలండి. ఇక్కడ ఫైట్స్ అంటే రోప్ సీన్స్, అలాంటి సీన్స్ చాలా బాగున్నాయి, చాలా నచ్చినాయి. సాంగ్స్ అంటే చాలా హైలైట్ అండి. సాంగ్స్ మైండ్ బ్లోయింగ్ అండి, మైండ్ బ్లోయింగ్. సినిమా మాత్రం చాలా బాగుందండి. ఎంటర్టైన్మెంట్ ప్లస్ మాస్కి సూపర్ అండి. గణకి తిరుగు లేదు, జబర్దస్త్ సాంగ్. గణ మూవీ వచ్చేసరికి గణ 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 ముందడిగేస్తే దడా సాంగ్ songs మాత్రం అసలు. ఎక్సలెంట్ అండి. చూడొచ్చండి, బ్లాక్ బాస్టర్ మూవీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. మన జబర్దస్త్ అప్పారావు గారు, దొరబాబు గారు సూపర్ చేశారు. నాగమహేష్ గారు యాక్షన్ చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ లో సూపర్, చాలా బాగుంది సినిమా. నైస్ మూవీ. ఇందులో మన కో డైరెక్టర్ గారు శివరామకృష్ణ గారు చాలా బాగా కృషి చేశారండి. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యావ్ ఏ గ్రేట్ డే. గన్న బ్రో ఈ క్రైమ్ థ్రిల్లర్ బ్రో. మొత్తం యాక్షన్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మొత్తం నడుస్తుంది. ఆ టైంలో అన్న లవ్లో పడిపోతాడు. తర్వాత మాఫియాని ఎలా మోల్డ్ చేయాలో మొత్తం రూల్ చేస్తారు అన్నమాట. సినిమా అయితే బాగుంది బ్రో. హీరో గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది బ్రో. టాలీవుడ్కి కొత్త హీరో వచ్చినట్టుంది. అవును బ్రో. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ పర్లేదు బ్రో. ఓవరాల్గా మీకు సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది? అంటే మొత్తం ఇది సస్పెన్స్ థ్రిల్లర్ బ్రో. అంటే కాకినాడకు కొత్త మాఫియా వచ్చినట్టు అనిపించింది అన్నమాట. గనా సినిమా చూసినానా? ఎలా అనిపించింది? సినిమా అయితే బాగుందన్న, జబర్దస్త్ ఉంది, సూపర్ ఉంది. హీరో గారి యాక్టింగ్ ఇట్లా మంచిగా ఉంది. సేమ్ పోకిరి సినిమా చూసినట్టు అనిపించింది. సేమ్ అట్లే ఉందన్న. సేమ్ డ్రగ్స్ సేమ్ అట్లే ఉంది. డ్రగ్స్ మాఫియా గురించి సేమ్ అట్లే ఉందన్న. మాఫియా ఫైట్స్ ఉన్నాయా? అలాంటి ఫైట్స్ ఉన్నాయన్న సినిమాలో. సేమ్ పోకిరి లాగా ఉందన్న. సేమ్ ఓకే, హీరో గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరో గారి యాక్టింగ్ చాలా బాగుందన్న. అది మస్తు ఉంది హీరో గారి యాక్టింగ్. అంతా బాగానే ఉందన్న. ఫస్ట్ టైం అంట బాగా తీసిరు, బాగుందన్న. ఓవరాల్గా సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు? 4. సినిమా గణ మూవీ చూశానండి. నేను అనుకున్న దానికంటే కూడా చాలా బాగా చేశారు. సినిమా తీసిన విధానం కానీ, హీరో యాక్టింగ్ కానీ, చేసిన క్యారెక్టర్లు అందరూ కూడా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రంలో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అండి ఇది. వీళ్ళ కష్టం మనకి బాగా కనబడుతుంది దాంట్లో. ఫైటింగ్లు కానీ, వీళ్ళు చేసిన పాటల విధానాలు కానీ, మ్యూజిక్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. నేను బయట తక్కువగా అనుకున్నాను సినిమా గురించి, కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి. ప్రతి తెలుగు ప్రేక్షకుడు ఖచ్చితంగా ఈ సినిమాని ఆదరించాలి కూడా. చాలా బాగా చేశారు.